నమస్తే. దేశంలో ఈరోజు సర్ అనే విషయం మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. సర్ను అనేక మంది కుహన రాజ్యాంగేతర శక్తులు, కుహన మేధావులు వ్యతిరేకిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే సర్ ఏంటి, దాని కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. రాజ్యాంగం ప్రకారం 324 ఆర్టికల్లో భారత ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్వతంత్ర సంస్థ. భారత ఎన్నికల కమిషన్ భారత ప్రభుత్వంలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు అనేక ఎన్నికలను నిర్వహించడం, ఓటర్ లిస్టులను తయారు చేయడం, ఓటర్ లిస్టులను సవరించడం, తప్పుడు ఓటర్ లిస్టు ఉంటే డిలీట్ చేయడం, 18 సంవత్సరాల నిండినటువంటి యువకులను ఓటర్లుగా చేర్చడం, ఇది రాజ్యాంగంగా ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి హక్కు, బాధ్యత. ఈ పనిని ఇప్పుడు భారత ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా చేస్తూ ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈ సర్వే యొక్క పని ప్రారంభమైంది. దీంట్లో అనేక మంది మరణించిన వారు, అడ్రస్ లేనివారు, గుర్తింపు లేనివారు, మైగ్రేట్స్ ఇలాంటి ఓటర్లన్నింటినీ సరిచేసి తీసేయడం, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించడం చేస్తూ ఉంది. అయితే ఎవరైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రాజ్యాంగం మునిగిపోతుంది, ఈ రాజ్యాంగం మేమే కాపాడుతాం అంటూ పార్లమెంట్లో బయట రాజ్యాంగ పుస్తకాలని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా అదే ముసుగులో ఉన్నటువంటి కుహన మేధావులు కావచ్చు, ఈ సర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. సర్ చేస్తున్నటువంటి పని మనం కింద స్థాయికి వెళ్ళినట్లయితే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వారు ప్రతి ఇంటికి వెళ్తారు, ఓటర్ని ఐడెంటిఫై చేస్తారు, విచారిస్తారు, ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని నింపిమంటారు, లేదంటే ఆన్లైన్లో కూడా చేసుకునేటువంటి వ్యవస్థ భారత ఎన్నికల కమిషన్ ప్రతి భారతీయుడికి కల్పించింది. అక్కడ ఎవరైతే లేరో వారి ఓట్లు మాత్రమే డిలీట్ చేయబడతాయి. వారు కూడా ఒకవేళ మిస్ అయి ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టినట్లయితే మళ్ళీ ఆ ఓటును చేర్చడం జరుగుతుంది. ఇది దీని ప్రక్రియ. ఈ ప్రక్రియను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. వీరు వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే ఈ కుహన మేధావులు ఉన్నారో వారు సరైనటువంటి సమాధానం చెప్పుకుంటా దాటవేస్తున్నారు. ఒకరేమో భారతదేశంలో మైనారిటీ ఓట్లనే తీసేస్తున్నారు, కొందరేమో వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంచుకొని మిగతా పార్టీ వాళ్ళు తీసేస్తున్నారు, కొందరేమో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సర్ నిర్వహిస్తున్నారని, ఇలాంటి అనేక ఆరోపణలు భారత ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నారు. కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? ఇది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత, రాజ్యాంగం కల్పించింది, దీన్ని ఎవరూ వ్యతిరేకించడానికి అవకాశం లేదని చెప్పింది. అయితే మనం చిన్న ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లో మనం చూసినట్లయితే కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేరళలో 3.5% ఏదో ఓట్లు తొలగించబడితే చేరిన ఓట్లు 4.5% ఉంది. అలానే తమిళనాడులో ఓట్లు తొలగించడం, చేర్చడం జరిగింది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాలా, వేరే ప్రభుత్వాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ మేధావులకి కనిపించడం లేదా? దేశవ్యాప్తంగా సుమారు 51 కోట్ల ఓటర్లు ఉంటే ఇప్పుడు
45.8%, 45.8 కోట్లు ఓట్లు సరిచేసిన తర్వాత, నిర్వహించిన తర్వాత తేలాయి. దీంట్లో 5 కోట్ల ఓట్లు తొలగించినట్లయితే 2 కోట్ల ఓట్లు చేర్చడం కూడా జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. మన ప్రాంతాల్లో ఈ నిర్వహించడానికి వచ్చినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్కి సహకరించండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఓటర్లుగా చేరాలి, 18 సంవత్సరాలు నిండినట్లయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ గారు చూపించినట్లయితే మన ఓటు నమోదు కాబడుతుంది. అట్లే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మన పక్కన ఉంటే వారిని కూడా గుర్తించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇది ఒక మంచి ప్రక్రియ. ఈ ప్రక్రియను దేశ ప్రజలందరూ కూడా సహకరించి సరైనటువంటి ఓటర్ లిస్ట్, భారత పౌరులు ఎవరు, భారత పౌరులు మాత్రమే ఓటేసే హక్కు ఈ దేశంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మన ఇంటికి వచ్చినప్పుడు, ఈ అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనందరం సహకరిద్దాం. సరైనటువంటి ఓటర్ నమూనాతో సరైన ప్రభుత్వాలను ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలందరూ, ముఖ్యంగా యువత ముందుండి ఈ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.